వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. హైడ్రా అంశంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లోని చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. ఇదే సమయంలో ఏపీలో బుడమేరులో ఆక్రమణల వల్ల కాలనీలు మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ హైడ్రా అంశంపై స్పందించారు. ఆయన కాకినాడ జిల్లాలోని గొల్లపోలు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెరువుల ఆక్రమణలు కొందరు తెలిసి చేయవచ్చు లేదా మరికొందరు తెలియక చేయవచ్చునని హైడ్రాను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే పునరావాసం కల్పించిన తర్వాతే చర్యలు చేపట్టాలన్నారు. అయితే బాధితుల సమస్యలు ఇబ్బందులు తెలుసుకున్న తర్వాత ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చి ఆ తర్వాత ముందుకు వెళ్లాలనేది తన వ్యక్తిగత అభిప్రాయం అన్నారు. ఇదే విషయాన్ని తాను సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. అంచెలంచెలుగా ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఇంక్రిమెంట్గా పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ఉదాహరణకి ఒకరితో మాట్లాడుతుంటే వాస్తువులతో మాట్లాడుతూ ఉంటే ఇది 2 లారీలు వెళ్ళేంత దారి ఉంది. నదీ పరివాహక ప్రాంతాన్ని ఇది ఈజీగా వెళ్ళిపోయేది. కొంతమంది గట్లు చెట్లు వేసి ఆ గట్లని వాళ్ళ పొలాలు కలుపుకోవటం అదొకటి. ఇది చాలా ఇంక్రిమెంట్లు జరిగింది. కానీ ఇది మటుకు ప్రత్యేకించి ఈ జగనన్న కాలనీ మటుకు గత ప్రభుత్వం చేసిన తప్పులు. ఇది ఆల్రెడీ 4 అడుగులు లోతట్టు ప్రాంతం. ఇది చిన్నపాటి వర్షం వస్తే మునిగిపోయే ప్రాంతాలు ఇవి. అలాంటి చోట్ల వీళ్ళు 30 ఎకరాల పైగా 32-34 ఎకరాల పైగా వీళ్ళు ఇచ్చారు. ఇది మామూలుగా మనకి రిజిస్ట్రేషన్ ప్రకారం మనకి 13 లక్షలు ఉండేది. అది మార్కెట్లో మనం చూస్తే 30 లక్షలు. దీన్ని వీళ్ళు 60 లక్షల రూపాయలు పెట్టుకున్నారు. సో ఇది జగనన్న కాలనీ అనేది గత ప్రభుత్వం చేసింది. ఎన్ని 100 కోట్ల 1000 కోట్ల తేల్చి మన క్యాబినెట్ మీటింగ్లో తేల్చి చెప్పాలి. అన్ని మొత్తం కూర్చున్న దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా చూస్తే 30 లక్షలు మార్కెట్ రేట్ ఉండగా 60 లక్షలు పెట్టుకున్నారు. అది లోతట్టు ప్రాంతం. ఎవరు ఈ రోజుకి 10% మించి ఎవరు మనకి లబ్ధిదారులు లోపలికి రాలా. దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి చోట్ల ప్రత్యేకంగా ఛాలెంజ్ చేసి వీళ్ళు చేసిన తప్పుల్ని మేము కవర్ చేయాలి. వీళ్ళు ఇచ్చేశారు, ఆ తప్పుల్ని కవర్ చేయాలి. వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అవసరాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఇది ఇప్పుడు అలాగే ఇప్పుడు మీరు ఏలేరు ఆధునీకరణకి వీటన్నిటికీ మీకు నిధులు కొరత, అంతే కదా, బేసిక్ నిధులు కొరత. మరి ఇక్కడ ఒక్క చోట మీరు ఇక్కడే చూస్తే దాదాపు 13 కోట్లు, దాదాపు మీరు చూస్తే 30%, 13 కోట్లు ఇక్కడ ఒక్క ఈ కాలనీకే వేస్ట్ చేశారు. ఇలాంటి ఒకరు చెప్పండి. ఇది కాలనీ పేరు మార్చుకోవడం అంటే మీరందరూ కోరుకొని అలాగే మీరందరూ కోరుకొని ఒక నిమిషం కాలనీల పేర్లు ఎందుకు నాయకుల పేర్లు ఉండకూడదు చెప్తా. వాళ్ళ జేబులో డబ్బులు కాదు. అందుకని మనం చేయాల్సింది ఏంటంటే నేల కోసం పనిచేసిన నాయకుల పేర్లు పెడితే మంచిది. అదే మన జాతీయ నాయకులు చాలా మంది ఉన్నారు, రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు, పిఠాపురం మహారాజు గారు ఉన్నారు. అలాంటి గొప్ప మహానుభావుల పేర్లు పెడితే మంచిది. మేము నిజంగా అలాంటివి కోరుకుంటాం. గతేడాది సెప్టెంబర్ 9న వైసీపీ ప్రభుత్వం తనను అక్రమంగా అరెస్ట్ చేసిందని, ఆ రోజు ప్రజలంతా తన వెంటే నిలిచారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తనపై అంతటి ఆదరణ చూపిన ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసి పనిచేస్తానన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు కష్టం వస్తే 9 రోజులుగా వారి మధ్య బస్సులోనే ఉన్నానన్నారు. వారి మధ్య ఉంటూ వారి కోసం పని చేస్తానని వ్యాఖ్యానించారు. అధిక వర్షాలు, గత పాలకుల పాపాలు ఇప్పుడు విజయవాడ ప్రజలకు శాపంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోలు కానీ లేకపోతే మోటార్ బైకులు కానీ ఏం నష్టపోయారో అవన్నీ రికార్డ్ చేయమంటున్నాం. ఇంకో పక్క చిన్న చిన్న వ్యాపారం ఉన్నాయి, ఏదైతే తోపుడు బండ్లు ఉన్నాయి, ఇంకో కొన్ని చిన్న చిన్న కొట్లు ఉన్నాయి, కొన్ని వ్యాపార సంస్థలు ఉన్నాయి, చిన్నవి పెద్దవి ఉన్నాయి. వాళ్ళు నష్టపోయారు. వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అలాంటివన్నీ కూడా ఆలోచిస్తున్నా అది కూడా ఎన్యూమరేట్ చేస్తాం. ఇది కాకుండా చాలా ఆటోలు పోయినాయి. ఆ ఆటోలు కూడా రిపేర్లు చేయించడం కానీ ఇన్సూరెన్స్ ఇప్పించాలి. ఇవన్నీ చేస్తూనే ఇంకొక పక్క మీ ఇంట్లో ఉండి ఒక ఫ్రిడ్జ్ కానీ, లేకపోతే ఒక వాషింగ్ మెషిన్ కానీ, లేకపోతే ఒక సామగ్రిలో ఎలక్ట్రికల్ సామగ్రి, ఎలక్ట్రానిక్ సామగ్రి చాలా ఉంది. చిన్నవి పెద్దవి అన్నీ కొనుక్కున్నారు. అవన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఇవన్నీ కూడా రిపేర్ చేయడానికి అర్బన్ కంపెనీ అని ఒక కంపెనీ పెట్టి దాంట్లో మేము యాప్లో పెట్టి
మీరు అది డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఎవరు కావాలన్నా, ఎలక్ట్రీషియన్ కావాలన్నా, లేకపోతే ఒక కార్పెంటర్ కావాలన్నా, లేకపోతే ఇంకొక ఏ వ్యక్తి కావాలన్నా వాళ్ళు పంపించే బాధ్యత తీసుకుంటాం. ఒక ఇంట్లో లైట్లు వెలగవు, ఇంకో పక్క మీ కుక్కర్ పనిచేయదు, ఇంకో పక్క ఫ్రిడ్జ్ పనిచేయదు. మీరు కానీ అవన్నీ పెడితే మీ ఇంటికే పంపించి రిపేర్ చేస్తాం. ఒకవేళ ఇంటి దగ్గర చేయలేకపోతే పక్కన ఎక్కడ ఒక షెడ్ పెట్టుకొని మీ ప్రాంతంలో రిపేర్ చేసి మళ్ళా మీకు న్యాయం చేస్తాం. ఇవన్నీ చేస్తూనే మళ్ళా మీ అందరినీ తిరిగి కోలుకోవడానికి ఏ విధంగా చేస్తే చేయగలుగుతామో అది కూడా నేను ఆలోచిస్తున్నా. రేపు ఎల్లుండి ఒక నిర్ణయం చేస్తాం. మళ్ళీ ఇదే మార్గం మా ఆఫీసర్లు వచ్చి మీ అందరికీ కాస్త కోస్త ఆర్థిక సహాయం చేసి మీరు నిలదొక్కునే విధానానికి మేము పనిచేసి తర్వాతనే ఇక్కడి నుంచి కలుగుతాం. నా ఉద్దేశం ఒకటే, ఏ ఒక్క వ్యక్తికి అన్యాయం జరగకుండా, అవసరమైతే ఒక వ్యక్తి జరగకుండా చేస్తాం. మీరు కూడా మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. నిన్నటి వరకు కరెంటు లేదు, ఇప్పుడు కరెంట్ వచ్చింది. సెల్ ఫోన్లు వాడేది కూడా నేర్చుకోండి. మీరు నేర్చుకుంటే ఆ సెల్ ఫోన్ ద్వారానే మీ పనులన్నీ ఈ విధంగా శ్రీకారం చుడతాం. ఎప్పటికప్పుడు నేను సమాచారం అడుగుతున్నా మీ ఫోన్లలో. మా అధికారులు బాగా పనిచేస్తున్నారా, ఫుడ్ వచ్చిందా, మీకు న్యాయం, అన్ని విషయాలు అడుగుతున్నా. సగం కొంతమంది ఇస్తున్నారు. మేము 100 ఫోన్లు చేస్తే 10 ఫోన్లే సమాధానం చెప్తున్నారు. మీరు 10 కాకుండా 50 మంది నేర్చుకొని కానీ మీరు సమాధానం చెప్తే నాకు బుడమేరు గండ్లు పూడ్చిన చోట గట్లను మరింత ఎత్తు పెంచే పనిలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల నిమగ్నమయ్యారు. మరోసారి వరద ముంచెత్తకుండా గట్లను పటిష్టం చేయడంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. భవిష్యత్తులో వరద పెరిగినా పట్టిసీమకు నీరు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. రేయింబవళ్లు బుడమేరు వద్దే ఉండి నిత్యం పనులను పర్యవేక్షిస్తున్నారు. నెల్లూరులో బంగారు వినాయకుడు కొలువు తీరాడు. నగరంలోని గుప్తా పార్క్ వద్ద ఉన్న ఓ అపార్ట్మెంట్ లో ఈ గోల్డెన్ గణపయ్య అలరిస్తున్నాడు. జయకృష్ణ విష్ణువందన దంపతులు గత 25 ఏళ్లుగా ఘనంగా వినాయక చవితి పండుగను తమ ఇంట్లోనే చేసుకుంటున్నారు. 10 ఏళ్లుగా వినూత్నంగా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకుని పూజిస్తున్న వీరు ఈసారి బంగారు గుండ్లతో గణనాథుని అలంకరించారు. దాదాపు 10,000 బంగారం గుండ్లతో వినాయకుడిని ముస్తాబు చేశారు. చూడముచ్చటిగా ఉన్న ఈ బంగారు గణేశుడు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. మాజీ మంత్రి కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావుకు ప్రమాదం తప్పింది. కైకలూరు మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయన వాహనం నీటిలో చిక్కుకుని ఒక పక్కకు ఒరిగింది. ఆలపాడు కొల్లేటికోట రహదారి పూర్తిగా నీట మునగడంతో ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకునేందుకు బొలెరో వాహనంలో వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది.
ఎమ్మెల్యే కామినేని వాహనం పందిరిపల్లిగూడెం గ్రామంలో కొల్లేరు సరస్సులో వెళ్తుండగా ఓ పక్కకు ఒరిగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు, నాయకులు కామినేనిని సురక్షితంగా బయటకు తీసుకురావడంతో ప్రమాదం తప్పింది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దారి మళ్లించేందుకు హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రామాలాడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్ క్లాక్ టవర్ వద్ద బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. గత కొద్ది రోజులుగా హైడ్రా వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే విశ్వాసం పోతోందన్నారు. సామాన్యులను కూడా ఇది ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను మొదట హైడ్రాకు సపోర్ట్ చేసిన పెద్దలు అక్రమంగా కట్టుకున్న భవనాలను, విల్లాలను, ఫామ్ హౌస్లను కూల్చిస్తే సమర్థించిన, కానీ పొట్టకూటి కోసం వ్యాపారం చేసుకునే షాపులను, పేదల ఇండ్లను కూల్చిస్తున్నారు. ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. హైడ్రా వ్యవహరిస్తున్న తీరు సరికాదు. ఎందుకు ఈ హైడ్రావాలు అక్రమ భవనాలకు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో కడుతున్న ఇండ్లకు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ఎందుకు కూలుస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చాలా పెద్ద ప్రోగ్రామ్ ప్లాన్ చేసేయండి. వర్షం వచ్చి అయినా పర్లేదు, మనం వర్షమైనా ఏదైనా కూడా కమిట్మెంట్తో పనిచేసే కార్యకర్తలు అంటే ఇట్లుంటారు. వర్షం పడ్డా, ఎండ కొట్టినా, ఏదైనా కూడా ఆయనకి తట్టుకుంటూనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాళ్ళు పోయారు. కొట్టమూరులు, ఉప్పరపల్లి సినిమా వాళ్ళు వర్షం తడితే గ్లామర్ దెబ్బతింటారు వాళ్ళది. ఇక రండి, కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వర్షంలో జరిగే ప్రోగ్రామ్ ఎక్కడంటే ఎక్కడ కరీంనగర్. ఇప్పుడు శంకర్ పోయి చెప్తాడు కదా, అందుకే కరీంనగర్ అంటేనే ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే అందుకే శంకర్ ప్రత్యేకంగా కరీంనగర్కి వచ్చేయండి. వాళ్ళు మా రగన్ వచ్చేయండు, రగన్ వచ్చేయండు, మా ఆంధ్రుడి సభ వచ్చేయండు, ఆంధ్రుడి సభ. కాబట్టి ఇవాళ జిద్దే ఉండాలి, మనకు హైయెస్ట్ మెంబర్షిప్ ఉండాలి లేదా? మన నెంబర్ చెప్పునంట సార్, నేను 1, 2, 3 అంటే స్టార్ట్ చేయాలి. ఒక పని చేద్దాం, ఈ స్టేజ్ కాదు, ఈ స్టేజ్ మీద వరకు స్టేజ్ కింద పోటీ పెడదాం. ఫస్ట్ మీరా, ఫస్ట్ వీళ్ళ, ఫస్ట్ వీళ్ళు గట్టిగా నెంబర్ చెప్తారు, వీళ్ళకంటే ఎక్కువ మీరు చెప్పాలి. గట్టిగా నిజవంతులు ఒకటి పడి గట్టిగా రాదు. ఫస్ట్ 1, 2, 3 అంటే ఇక్కడ చెప్పాలి. 1, 2, 3 తింటే ఏమవుతుంది. ఇప్పుడు మీరు 1 గట్టి అంటారు కదా, 1, 2, 3 ఒక వాసన ఒక్కటి పడుతుంది, వెళ్ళి పడుతుంది. ఇది గట్టిగా అన్నారు మళ్ళా 1, 2, 3 ఇదే గట్టిగా ఉంటది. నేను అవద్దం చెప్పా కదా, అవునా కదా? సుఖుబా ఇదే ఏది ఇదే గట్టిగా ఉంటాయి కదా. మళ్ళీ చెప్పాలి, మళ్ళీ అంటారా? 1, 2, 3 మీకు ఇద్దాం తెలియదు ప్రైజ్. ఈ నెంబరు రాత్రి నిద్రలకి లేపినా కూడా అయిపోలే అంటే రాత్రి మళ్ళీ అనేరు. మీట్లో పరిచయం కాదు. మరి షాపింగ్ పోయినా, టెంపుల్ పోయినా పూజారితో మాట్లాడాలి. షాపింగ్ పోయినా కూడా అల్పపీడనం కారణంగా భారీ వర్షాలకు అనకాపల్లి జిల్లా గన్నవరం మెట్ట సమీపంలో రహదారిపై నుండి తాండవ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. కాకినాడ, అనకాపల్లి జిల్లా సరిహద్దు కోట నందూరు, గన్నవరం మెట్ట మధ్య ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నీటి ప్రవాహం తగ్గే అవకాశం లేకపోవడంతో కొన్ని వాహనాలు వెనక్కి వెళ్తున్నాయి.
రాష్ట్రంలో వరదలపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వరద బాధితుల విషయంలో ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదని మండిపడ్డారు. 8 రోజులు గడుస్తున్నా బాధితులకు సరిగా సాయం అందటం లేదని ఆరోపించారు. వరద వచ్చే ముందు, వచ్చిన తర్వాత బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇది చేతగాని ప్రభుత్వమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ వదిలి చంద్రబాబు మీడియా మేనేజ్మెంట్ చేస్తున్నారని కన్నబాబు విమర్శించారు. బాధితుల్లో రోజులు గడుస్తున్న కొద్దీ భయం పెరుగుతోందని కన్నబాబు పేర్కొన్నారు. 45 మంది వరదల్లో ప్రాణాలు కోల్పోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటని మండిపడ్డారు. లేదా అనే ఆలోచన ఒక ప్రశ్న అందరికి కూడా వచ్చింది. ఇవాళ ఇటు విజయవాడ మొదలుకొని సుమారుగా 20 జిల్లాల్లో వర్ష ప్రభావం, వరదల ప్రభావంతో తీవ్రంగా నష్టాలు జరిగాయి అన్నప్పుడు నిజంగా ఇవాళ ఈ ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం సక్రమంగా మేము వరద పరిస్థితులను ఎదుర్కొన్నాం, బాధితుల్ని ఆదుకున్నామని గుండెల మీద చెయ్యేసుకుని చెప్పగలుగుతుందా అని నేను అడుగుతున్నా. ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ విజయవాడ మునిగిపోలేదు, ముంచేశారు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, కేవలం ప్రభుత్వం చేతగానితనం వల్ల విజయవాడని ముంచేశారని నేను చెప్తాను. లోతట్టు ప్రాంతాలు మునగడం సహజం. ఏదైనా పెద్ద ఎత్తున వరదలు వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో చూసాం. గతంలో కూడా ఈ విజయవాడ పరిస్థితులు చూసినప్పుడు బుడమేరు పొంగడం, దానివల్ల ప్రభావిత ప్రాంతాలు ఉండడం, కృష్ణలంకలోకి నీళ్లు రావడం అన్నీ చూసిన సంఘటనలు ఉన్నాయి. కానీ ఆ రోజుకి ఈ రోజుకి తేడా ఏంటంటే కేవలం ప్రభుత్వం ఒక పద్ధతిగా, దీక్షగా పనిచేయకపోవడం అనేది మనం అర్థం చేసుకోవాలి. 8 రోజుల తర్వాత దాదాపుగా ఇవాళకి వరద బాధితుల కష్టాలు పెరిగినాయే కానీ తగ్గలేదు. కనీసం అసలు ఒక ప్రభుత్వ బాధ్యత ఏంటి? ఏదైనా ఒక విపత్తు వస్తుంది, వరద వస్తుంది, ఎలర్ట్లు వచ్చినాయి అన్నప్పుడు ముందు ఆ పరిస్థితుల్ని అర్థం చేసుకుని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాడిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం మొట్టమొదటి విధి. కానీ ఈ రోజుకి ప్రభుత్వం చెబుతున్న లెక్కలే తప్ప ఎక్కడ పునరావాస కేంద్రాలు నిర్వహిస్తున్నారో, ఏ పునరావాస కేంద్రంలో ఎంతమంది ఉన్నారో దాని వివరాలు కానీ, కనీసం పునరావాస కేంద్రాల అడ్రస్లు కానీ ప్రభుత్వం ప్రకటించలేదంటే ఎంతకన్నా చేతగానితనం ఉంటుందా అని నేను అడుగుతున్నా. ఎన్నికల ముందు మీ నినాదం ఏంటి? ఎన్నికల ముందు ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన నినాదం ఏంటి? బాబు గ్యారంటీ. ఏమిచ్చాడు గ్యారంటీ? ఆదుకుంటానని చెప్పే ఒక భరోసా కూడా ఇవ్వలేకపోయిన పరిస్థితి. కేవలం పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ రాష్ట్రానికో నీతి అన్నట్లుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఇదే సమయంలో కాంగ్రెస్ జాతీయ పార్టీలో వ్యవహరించడం లేదని ఎద్దేవా చేశారు. ఇక అసెంబ్లీ స్పీకర్ హైకోర్టు నిర్ణయాన్ని గౌరవించాలని సూచించారు. కాగా తాజాగా పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నేను ఎమ్మెల్యే వివేకానంద చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పిచ్చింది. పార్టీ మారి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై 4 వారాల్లో చర్యలు చేపట్టాలని హైకోర్టు స్పీకర్ కు సూచించింది. స్పీకర్ హైకోర్టు నిర్ణయాన్ని గౌరవించాలి. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులపై రాష్ట్రానికి ఒక నీతి అన్నట్లుగా వ్యవహరిస్తోంది. హిమాచల్లో బీజేపీకి మద్దతు పలికిన 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు నానా పాటలు పడుతున్నారని తెలిపారు. మరి అక్కడ కాంగ్రెస్ పార్టీయే, ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీయే కదా, మరి డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు మెయింటైన్ చేస్తూ ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. హిమాచల్ ప్రదేశ్లో ఏమో డిస్క్వాలిఫై చేస్తారు, కర్ణాటకలేమో కాపాడుకుంటారు, తెలంగాణలో ఇన్సెంటివ్స్ ఇచ్చి జాయిన్ చేసుకుంటారు. ఇది వీళ్ళ పరిస్థితి. ఇవాళ మొత్తము భారతదేశం మొత్తం కూడా ఇవాళ రాహుల్ గాంధీ గారిని చూస్తూ ఉన్నది. ఇది ఇక్కడ ఉన్న సీఎం గారికి క్యారెక్టర్ లేదని మొత్తం ఎట్లా తెలిసిపోయింది, క్యారెక్టర్లెస్ ఫెలో అని. కానీ ఇవాళ రాహుల్ గాంధీ గారు మీ క్యారెక్టర్ మీద ఇంపాక్ట్ అయ్యే విధంగా ఇలా ఉంటుంది. ఇలా భారతదేశం మొత్తం కూడా ఇలా మీ వైపు చూస్తూ ఉన్నారు, రేపు మీరు ఏం చేయబోతారు అని. ఇలా రాహుల్ గాంధీ గారు రాజ్యాంగంకి
రాజ్యాంగం బుక్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఎక్కడ పోయినా. ఇలా దాంతోపాటు వాళ్ళ డిఫెండింగ్ ద కాన్స్టిట్యూషన్ అని వాళ్ళ మేనిఫెస్టో పెట్టిర్రు. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ మేనిఫెస్టో ఇది పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ మొన్న పేజ్ నెంబర్ 22లా క్లియర్గా 13th పారాలో ఏం రాసిరో వాళ్ళది ఒక్కసారి చదివి వినిపిస్తాం. We promise to amend the 10th schedule of the constitution and make defection, leaving the original party on which the MLA or MP was elected, and automatic disqualification of the membership in the assembly or parliament అనేది తీసుకొస్తామని రాహుల్ గాంధీ గారు స్వయంగా తన నోటితోనే చెప్పింది కూడా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ ఈ డిసిషన్ని తెలంగాణలో ఒక్కటే కాదు చూసేది, ఈ డిసిషన్ని మొత్తం భారతదేశం చూస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ గారు. ఇవాళ మీరు ఒక డబుల్ స్టాండర్డ్స్గా మీరు మాట్లాడితే, మీ పార్టీగా మాట్లాడితే, యు ఆర్ సపోజ్ టు బీ అ నేషనల్ పార్టీ. అంటే మీ నేషనల్ పాలసీ అనేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నా ఒకటే ఉండాలా. ఇలా హిమాచల్లో మీరు పవర్ ఉన్నది 3 రాష్ట్రాలలో, హిమాచల్ ప్రదేశ్లో, కర్ణాటకలో, తెలంగాణలో 3 రాష్ట్రాలలో మూడు దిక్కులు ఉంటాయి. అవి హిమాచల్ ప్రదేశ్లో డిస్క్వాలిఫై చేస్తారు, కర్ణాటకలో ఏమో కాపాడుకుంటారు, తెలంగాణలో ఏమో ఇన్సెంటివ్స్ ఇస్తారు. ఇదా ఒక నేషనల్ పార్టీ లాగా ఉన్నారా మీరు? అసలు మీరు సబ్ రీజనల్ పార్టీ లాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. రీజనల్ పార్టీ కూడా కాదు, సబ్ రీజనల్ పార్టీ లాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిందే. ఈడ ఎలక్షన్ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో పెనుగాలులు వీస్తాయని చెప్పారు. ఒడిశాలోని పూరి తీరానికి 50 కిలోమీటర్ల దూరంలో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం నెమ్మదిగా కదులుతోందని వివరించారు. దీని ప్రభావంతో తీరం వెంబడి పెనుగాలులు వీస్తాయని వివరించారు. పూరి వద్ద వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి, గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఉత్తరాంధ్ర, అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. గంగవరం, కళింగపట్నం, భీమునిపట్నం, కాకినాడ పోర్టులలో 3వ నెంబర్ ప్రమాద సూచికను జారీ చేశారు.